అందరూ ఊహించినట్టే బెంగాల్ కోటలో జెండా పాతిన మోడీ సార్ బీజేపీ కంచుకోటలోకి ఇంకొక రాష్ట్రం. ఖచ్చితంగా బెంగాల్కి మంచి రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే ఒక విజనరీ మోడీ సార్ లాంటి ఒక విజనరీ చేతిలో బెంగాల్ ఉండబోతుంది. ఖచ్చితంగా అభివృద్ధి అయితే చూస్తారు. ఎందుకంటే మనం మోడీ సార్ని చూస్తున్నాము. ఆయన డేర్ డెసిషన్స్ కానీ, ఇండియా ఎలా ముందుకెళ్తుంది, ఇండియా అంటే ఒక పవర్ఫుల్ కంట్రీగా వరల్డ్ మ్యాప్లో మనం ఇప్పుడు చూడగలుగుతున్నామంటే అది మోడీ గారి వల్లే. ఖచ్చితంగా బెంగాల్కి మంచి రోజులు రాబోతున్నాయి. ఎప్పటి నుంచో అంటే మోడీ గారికి ఒక కల ఉంటుంది ఖచ్చితంగా, బెంగాల్ కోటలో మన జెండా పాతాలి అని. అది ఈ రోజు నెరవేరింది. ఖచ్చితంగా బెంగాల్లో అభివృద్ధి జరుగుతుంది. ఇది నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మోడీ సార్ని ఫాలో అవుతున్నప్పుడు, మోడీ సార్ విజనరీలో మనం కూడా పార్ట్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఖచ్చితంగా ఒక డెవలప్మెంట్ అయితే చూస్తాము. ఖచ్చితంగా ఇది ఇండియన్ డెవలప్మెంట్లో కూడా ఒక ఎంతో కొంత ముద్ర వేస్తుంది. సో రాబోయే రోజుల్లో మోడీ గారు ఇంకా ఇండియా డెవలప్మెంట్లో ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు అంటే ఎన్ని రాష్ట్రాల్లో ఇంకా బాగా వేస్తారో తెలియదు కానీ, బట్ అట్ దిస్ పాయింట్ ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ ఇన్ ఇండియా, ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ బెంగాల్ ఆల్సో. ఎందుకంటే ఇంతకాలం చూసాము, ఎక్కడో చోట అసంతృప్తి ఇప్పటికీ బయటపడింది. అది మోడీ గారికి ఖచ్చితంగా బెంగాల్ డెవలప్మెంట్ చేయడానికి, ముందుకు వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నా. ఖచ్చితంగా ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ ఇండియా డెవలప్మెంట్. ఎంతకన్నా చెప్పడానికి ఏం లేదు. జై హింద్ శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.